హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఏపీ టెట్ నోటిఫికేషన్కి సంబంధించి బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఏపీ టెట్ నోటిఫికేషన్ ఈ రోజు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, ఏపీ టెట్లో ఎలాంటి మార్పులు ఉన్నాయి అని చెప్పేసి మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. అండ్ అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసిద్దాం. గైస్, ఇక్కడ చూడండి, మనకు ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అని చెప్పేసి, అదేవిధంగా డిసెంబర్ 10న టెట్ అని చెప్పేసి రెండు అప్డేట్లు అయితే మనకు అఫీషియల్గా ఈరోజు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇందులో ఫస్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్టయితే ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అనమాట. సో మార్గదర్శకాలతో ఉత్తర్వులు అని చెప్పేసి మనకు విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహణకు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 2011కు ముందు నియమితులైన ఉపాధ్యాయులు సైతం టెట్ రాసేందుకు అవకాశం కల్పించారు. అంటే ఎవరైతే 2011కి ముందు టీచర్లుగా ఎంపిక అయ్యారో వాళ్ళకి కూడా ఇక టెట్ ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారనమాట. అదేవిధంగా పదవి విరమణకు 5 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు తప్ప నిసరిగా టెట్లో ఉత్తర్వులు కావాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీని ప్రకారం ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రాసేందుకు వెసులుబాటు కల్పించారు. గత టెట్లో పేపర్ 2A సంబంధించి డిగ్రీలో ఓసీలకు 45%, ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు 40% మార్కులతో అవకాశం కల్పించగా ఈసారి 50%, 45%గా నిర్ణయించారు. అదేవిధంగా జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిబంధనల ప్రకారం దీన్ని అమలు చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. 150 మార్కులకు 150 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇస్తారు. అదేవిధంగా చూడండి, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు పేపర్ 1A, ఎస్జిటి ప్రత్యేక టీచర్ పోస్టులకు పేపర్ 1B రాయాలి. 2011 తర్వాత ఉత్తీర్ణులైన వారికి అర్హత పరీక్షలో ఓసీలకు 50%, ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు 45% మార్కులు ఉండాలి. 2011కు ముందు ఉత్తీర్ణులైన ఓసీలకు అర్హత పరీక్షలో 45%, ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు 40% మార్కులు ఉండాలి. స్కూల్ అసిస్టెంటు 6 నుండి 8వ తరగతి పోస్టులకు పేపర్ 2A, ఎస్ఏ ప్రత్యేక టీచర్ పోస్టులకు పేపర్ 2B రాయాలి. 2011 తర్వాత ఓసీ అభ్యర్థులకు డిగ్రీలో 50%, ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు 45% మార్కులు ఉండాలి. 3 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడి ఎంఈడి చేసిన ఓసీ అభ్యర్థులకు పీసీలో 55%, ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు 50% మార్కులు ఉండాలి. 2011కు ముందు చదివిన ఓసీలకు డిగ్రీలో 45%, ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు 40% మార్కులు ఉండాలి. సో ఈ విధంగా మనకు యొక్క టెట్లో అనేది మార్పులు అయితే చేస్తున్నారనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనకు 2011 జూలై 29కి ముందు బీఈడి బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ తదితర కోర్సులలో అప్పటికే ప్రవేశం పొంది ఉంటే వారికి డిగ్రీలో కనీస మార్కులు వర్తించవు. డిగ్రీలో కనీస మార్కులతో సంబంధం లేకుండా బీఈడి బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ తదితర కోర్సులు చదివిన వారు టెట్ రాసుకోవచ్చు. టెట్లో అర్హత మార్కులు ఓసీలకు 60%, బీసీలకు 50%, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మాజీ సైనికోద్యోగులకు 40% అని చెప్పేసి మనకు ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూడండి, పేపర్ 1A, 1Bలకు రాష్ట్ర సిలబస్ కింద పాఠశాల స్థాయిలో మొదటి భాష కింద పేర్కొన్న తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళం, ఒడియా సబ్జెక్టుల్లో ఒక్కదాన్ని ఎంపిక చేసుకోవాలి. వీటిని 10వ తరగతి వరకు ఒక భాషగా చదివి ఉండాలి. ఇంటర్, డిగ్రీలో రెండో భాషగా ఒక సబ్జెక్టు చదివి ఉండాలి. టెట్లో రెండో భాషగా అభ్యర్థులు తప్పనిసరిగా ఆంగ్ల భాషను ఎంచుకోవాలి అని చెప్పేసి మనకి ఈ విధంగా ఇక ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అని చెప్పేసి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు పెట్టబోయే టెట్లో మనకు ఈ అప్డేట్స్ అయితే ఉంటాయండి. సో ఇవి కొద్దిగా చూసుకునేసి ఎవరికి ఎంతెంత పర్సెంట్ ఉండాలి అని చెప్పేసి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, డిసెంబర్ 10న టెట్ అని చెప్పేసి రెండో అప్డేట్ కనుక చూసుకున్నట్టయితే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2025 నిర్వహణకు నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది. అంటే ఈరోజు మనకు
మనకు టెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారనమాట. అదేవిధంగా డిసెంబర్ 10న పరీక్ష నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 19న ఫలితాలు ప్రకటించనున్నారు. అంటే మనకు ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ ఎగ్జామ్ వచ్చేసి మనకు డిసెంబర్ 10న అయితే వీళ్ళు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. అదేవిధంగా మనకు 2026 జనవరి 19న మనకు ఈ యొక్క టెట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకి ఈ యొక్క ప్రకటనలో ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ పరీక్షల నోటిఫికేషన్, సమాచార బులెటిన్, పరీక్షల షెడ్యూలు, సిలబస్, అభ్యర్థులకు సూచనలు, విధి విధానాలని మనకు ఈ యొక్క టెట్కి సంబంధించి మనకి ఏదైతే ఏపీ డిఎస్సికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఉందో అందులో అయితే పొందుపరిచాము అని చెప్పేసి మనకి ఇక్కడ వెబ్సైట్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క వెబ్సైట్లోకి అయితే వెళ్ళేసి మీరు మీ యొక్క షెడ్యూల్ అంటే ఎగ్జామ్ షెడ్యూల్ కావచ్చు, సిలబస్ అన్నీ కూడా మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి వెబ్సైట్లో ఉంచామని టెట్ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సందేహాలు ఉంటే సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు అంటూ మనకు ఇక్కడ ఫోన్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా సందేహాలు డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఈ నెంబర్స్కి మీరు కాల్స్ చేసేసి మీ డౌట్స్ని క్లియర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి టెట్ షెడ్యూల్ ఇది అని చెప్పేసి మనకు టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎగ్జామ్ ఎప్పుడు అని చెప్పేసి మనకు ఎవ్రీథింగ్ డేట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి మనకు నోటిఫికేషన్ సమాచార బులెటిన్ వచ్చేసి మనకు 24 అక్టోబర్ 2025 అంటే ఈ రోజే మనకు ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఫీజు చెల్లింపు దరఖాస్తు స్వీకరణ వచ్చేసి మనకు అక్టోబర్ 24 నుంచి నవంబర్ 23 వరకు కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్ మాక్ టెస్ట్ వచ్చేసి మనకు 25 నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. హాల్ టికెట్ల డౌన్లోడ్ వచ్చేసి మనకు 3 డిసెంబర్ నుంచి మీరు ఈ యొక్క హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఎగ్జామ్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే 10th డిసెంబర్ 2025 సెషన్ 1 వచ్చేసి మనకు మార్నింగ్ 9:30 నుంచి 12 o'clock వరకు సెషన్ 1 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సెషన్ 2 వచ్చేసి మనకు మధ్యాహ్నం 2:30 నుంచి 5 o'clock వరకు కూడా సెషన్ 2 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఈ యొక్క టెట్కి సంబంధించి కీ వచ్చేసి మనకు 2nd జనవరి 2026లో అయితే మనకు ఈ యొక్క కీ అనేది అఫీషియల్గా రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా కీపై అభ్యంతరాల స్వీకరణ వచ్చేసి మనకు 2nd జనవరి 2026 నుంచి 9th జనవరి 2026 వరకు కూడా మీరు ఆ కీ పైన ఏమైనా అభ్యంతరాలు కనుక ఉన్నట్టయితే మీరు సబ్మిట్ చేయొచ్చు అనమాట. తుది కీ విడుదల వచ్చేసి మనకు 13th జనవరి 2026 అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క టెట్ రిజల్ట్స్ వచ్చేసి 19 జనవరి 2026లో అయితే మనకు రిలీజ్ చేస్తాము టెట్ రిజల్ట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఈ విధంగా మనకు ఈ యొక్క టెట్కి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ కావచ్చు, టెట్కి సంబంధించి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మనకు ఈరోజు టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవబోతుంది కాబట్టి ఎవరైతే టెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి గైస్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.